ఇది జగన్ చేసుంటే, జగన్ టైంలో జరుగుంటే ఈ పాటికి రచ్చ రచ్చ రోజు డిబేట్లు గందరగోళం జరిగింది. విశాఖపట్నం ఋషికొండ ఆధ్యాత్మిక క్షేత్రం ఏం కాదు. అది ఆల్రెడీ టూరిజం స్పాట్. ఆ టూరిజం స్పాట్‌లో ఆల్రెడీ టూరిజం బిల్డింగ్‌ని కూల్చి కొత్త బిల్డింగ్ అది కూడా జగన్ అక్కడ క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడానికి పెడితే పర్యావరణ ప్రాబ్లమ్ అన్నారు. రేపు మాపు కూల్చేస్తున్నారన్నారు. అక్కడేదో కూల్చేశారు నోయిడాలో. ఇక్కడ కూడా అట్లాగే కూల్చేస్తారు. సుప్రీంకోర్టు చేసినట్టు ఇక్కడైపోతుందన్నారు. ఏ పర్మిషన్స్ లేవన్నారు. మరి ఇప్పుడు పర్మిషన్ లేకపోతే కూల్చాలి కదా! మరి ఇప్పుడు అద్దెలకి ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడుతున్నారు? అది నెంబర్ 1. రెండవది అక్కడ జరిగిన ప్రచారం ఎంత విష ప్రచారం చేశారు. ఎంత విషం చిమ్మారు. అదంతా పర్యావరణ నష్టం అది ఇది అని చెప్పేసేసి. పచ్చి అబద్ధాలు చెప్పారు కదా! కొండని బోడిగుండు అంటూ. అదే జగన్ టైంలో ఏమీ లేకపోయినా ఋషికొండలు ఋషులు తపస్సు చేసుకునేవాళ్ళు అంటూ దాంట్లో ఆధ్యాత్మికత జోడించి మరీ తీసుకొచ్చి చేశారు. అదే ఇప్పుడు అన్నవరం కొండ కొట్టేస్తున్నారు, సింహాచలం కొండ కొట్టేస్తున్నారు, మల్లన్న కొండ కొట్టేస్తున్నారు. కానీ దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసే భక్తులు ఏమీ చెయ్యలేక దిగాలు పడేటటువంటి పరిస్థితి, లేదా తప్పదని చూస్తున్నటువంటి పరిస్థితితో అర్థం కాదు. ప్రభుత్వం అయితే నోరు మెదపదు. మల్లన్న కొలువైన అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె సమీపంలో ఉన్న మల్లయ్య కొండ సముదాయంలోని సాధుకొండను మైనింగ్ పేరుతో నాశనం చేయకుండా కాపాడాలని కోరుతూ భక్తులు, వృద్ధులు, మహిళలు కొండపైకి ఎక్కి శివయ్యకు పూజలు చేయడం, భక్తుల శివనామస్మరణతో సాధుకొండ మారుమోగడం, చంద్రబాబు ప్రభుత్వం ఈ ఆధ్యాత్మిక కొండను మైనింగ్కి ఇవ్వడం వృద్ధులు, మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్ ఆగాలని, వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేశారన్నటువంటి వార్తని సాక్షి హైలైట్ చేసింది. కానీ అసలు దీని మీద వార్తలు లేవు. దీని మీద ఏ సనాతన ధర్మ పరిరక్షణ పోరాట యోధుల స్పందన లేదు. అదేదో తప్పదు కొండ తవ్వుకుంటే ఏంటి అన్నటువంటి రూట్లోకే వెళ్ళిపోతున్న పరిస్థితి.